వెళ్ళాలి. నువ్వు ఆహారం తినడం ఎప్పుడు తినాలంటే అది తింటున్నప్పుడు నువ్వు తినాలి, అది పడుకున్నప్పుడు నువ్వు పడుకోవాలి, అది లేస్తే నువ్వు లేవాలి. అది విశ్రాంతిగా నిద్రపోకుండా కూర్చుని జీర్ణం చేసుకుంటుంటే తిన్న ఆహారాన్ని ముందుకు తెచ్చుకుంటుంది, కంఠంలోకి బాగా నవిలి వెనక్కి పంపుతుంది. అలా చేసేటప్పుడు నువ్వు కూర్చోవాలి, అది నిలబడితే నిలబడాలి, అది ఎక్కడికి వెడితే అక్కడికి వెళ్ళాలి. ఆవుకి చాలా పెద్ద బాధ దేని వలన అంటే పెద్ద పెద్ద ఈగలు ఉంటాయి, ఆ ఈగల వలన ఆవు చాలా ఇబ్బంది పడిపోతుంది. మహాపుణ్య కార్యం ఏమిటి అంటే ఆవుకి ఈగల బాధ లేకుండా చేయడం, ఈగలు తోలడం మహాపుణ్య కార్యం, ఆవుకి ఇబ్బంది కలగకుండా. నువ్వు స్వయంగా ఆవుకి ఈగలు తోలాలి. అడవిలో ఈగలు ఎక్కువ ఉంటాయి, అవి వాళ్తాయి, దాన్ని తోలుతూ ఉండాలి, అది ప్రశాంతంగా గడ్డి తినాలి. అంటే ఏముంది, ఓ బట్ట పట్టుకుని దులుపుతూ ఉండాలి, నువ్వు దాని గంగడోలు గోకుతూ ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి. అలా నందినీధేనువు సంతోషించి నీకు బిడ్డలు కలుగుతారని వరం ఇచ్చే వరకు సేవించు. నీ భార్య నువ్వు ఆవుతో వెళ్ళేటప్పుడు బయటికి వచ్చి ఈ ఆశ్రమ ప్రాంగణం బయట వరకు వచ్చి వీడ్కోలు ఇచ్చి వెళ్ళిపోవాలి. మళ్ళీ సాయంకాలం వేళ అయ్యేటప్పటికీ